రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ అయిపోయింది. ఫైనల్ చూస్తూ ఎంతమంది ఎంజాయ్ చేశారో మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ విజయమును వారి సొంతంగా ఎంజాయ్ చేశారు, ఆనందించారు, ఆస్వాదించారు. కానీ ఈ మ్యాచ్ వల్ల ఒక ప్రాణం పోయింది అంటే నమ్ముతారా? మీరు విన్నది నిజమే, నేను చెప్పింది నిజమే. ఎందుకు అంటే ఫైనల్ మ్యాచ్ని చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. అది ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో జరిగింది. ఒక వాహనంలో ప్రయాణం చేస్తూ తన స్నేహితులతో పాటు ప్రయాణం చేస్తూ ఐపీఎల్ మ్యాచ్ను చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఒకవైపు మొబైల్, మరొక వైపు డ్రైవింగ్. ఈ రెండు కలిపి చేయడం వలన తన ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాడు. చివరికి బావిలో, అంటే రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మనకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ చెప్తుంటారు, సెల్ ఫోన్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదంటే చూస్తూ వాహనం నడపడం వలన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కేవలం వారి ప్రాణాలే కాదు, ప్రమాదాలు జరుగుతాయి, ఎదుటివారి ప్రాణాలు కూడా పోయేందుకు అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు హెచ్చరికలు చేసినాం. కానీ అటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ యువకుడు జగిత్యాల మండలంలో మోర్పల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నివేష్, అశ్విన్, అరుణ్ అనే ముగ్గురు కూడా థార్ వాహనంలో వెళ్తూ మ్యాచ్ను తిలకిస్తున్నాడు. ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను మొబైల్ చూస్తూ ఐపీఎల్ మ్యాచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరి ముగ్గురిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అదృష్టం బాగుండి వాళ్ళు బయటపడ్డారు. ఎందుకంటే మరి అరుణ్ చనిపోవడం జరిగింది. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. నిజానికి ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి, కానీ ఇలా ఆస్వాదించే డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవిస్తూ, లేదు అంటే మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అది అక్షరాల నిజమైంది. ఇలాంటి సంఘటనలు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మరి ఎంజాయ్ చేశారు, ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేశారు. ఒకవైపు లాఠీ చార్జీలు చేసే వరకు కూడా వచ్చింది. కానీ ఈ ముగ్గురు విషయంలో అశ్విన్ చనిపోవడం, మిగతా ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ బయటపడడం కొంత మేరకు ఆ అవకాశం అని చెప్పుకోవచ్చు, లేదంటే ప్రకృతి వారికి సహకరించింది అని చెప్పుకోవచ్చు. ఆ బావిలో నుండి ఆ తార్ వాహనాన్ని, తర్వాత అశ్విన్ మృతదేహాన్ని బయటికి తీసేందుకు సుమారు 2 గంటల పాటు అక్కడ సిబ్బంది, మరి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. చూడండి, ఒక్క క్షణం, ఒక్క నిమిషం, ఒక్క పొరపాటు ఒక ప్రాణాన్ని కాదు, వారి ముగ్గురిని కూడా బలి కొనేందుకు మరి అక్కడ జరిగిన సంఘటన. కానీ ఇద్దరు ప్రాణాలతో బయటపడితే మరి అరుణ్ మాత్రం డ్రైవింగ్ చేస్తున్నాడు, తను అక్కడే ఉండిపోయి అందులోనే మిగిలిపోయి తను ఆ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరి ఈ విషయంలో మనం గమనించాలి. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ను పూర్తి స్థాయిలో వాడకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మ్యాచ్ చూడొచ్చు, ఇప్పుడు కాకపోతేనే ఇంకా గంట 2 గంటలకైనా చూడొచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ మొబైల్ను చూడకుండా ఉంటే వారి ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణం చేస్తున్న మిగతా వాహనదారుల ప్రాణాలు కూడా రక్షణ కవచంగా మీరు ఉంటారని చెప్తున్నారు. మరి ఇలాంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన ప్రాణాలు పోతాయి, ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు, కుటుంబాల్లో విషాదాలు తప్పవు. ఇప్పటికైనా అంటే యువకులు, పెద్దవారు, వారు ఒక వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారంటే మేజర్ అయి ఉంటారు, ఖచ్చితంగా అన్ని తెలిసిన వాళ్ళు, చదువుకుని ఉంటారు. అయినా కూడా నిర్లక్ష్యం, కేవలం ఒక్క నిర్లక్ష్యం ఆ ప్రాణాలను బలి కొన్నది. ఆ వాహనం వెళ్ళి బావిలో పడేందుకు కారణమైంది. కాబట్టి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో నడిపితే ఈ ప్రమాదాల నివారణ సాధ్యం. అంతేకాకుండా మిగతా రోడ్డుపైకి వస్తున్న వాహనదారుల ప్రాణాలను కూడా నిలబెట్టిన వారవుతారు, వారికి కూడా రక్షణ కవచంగా ఉన్నవారవుతారు. కానీ ఒక్కసారైనా ఆలోచించాలి, ఇలా నిర్లక్ష్యం
నిర్లక్ష్యంగా మరి మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రాణాలు గాల్లో కలుస్తాయన్న భయం ప్రతి వాహనదారుడికి ఉండాలి. అది పోలీసులు కావచ్చు, చట్టం కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇవన్నీ విధాలుగా వారిని హెచ్చరించాల్సిన అవసరం ఉంది.